హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియో నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ కొట్టేయచ్చు. సో మనకేమి ఇచ్చాడు చూడండి, షో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆర్ కో ప్లానర్ అని ఇచ్చాడు. కో ప్లానర్ అంటున్నాడు. ఈ కో ప్లానర్ అన్నాడు అనుకోండి, మనం ఫస్ట్ మనకి ఈ 4 పొజిషన్ వెక్టార్స్ అనుకుందాం. పొజిషన్ కో ప్లానర్ అంటే మీనింగ్ ఏంటి? 4 పాయింట్స్ ఒకే ప్లేన్ మీద ఉండటం. ఈ కో ప్లానర్ వెక్టార్స్ అంటే మనకి ఈ 4 వెక్టార్స్కి ముందు పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినట్టు. అంటే మనం ఏ రాయాలి? ఓ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఏ బార్ 4i బార్ ఇచ్చాడు ప్లస్ 5j బార్ ప్లస్ k బార్. నెక్స్ట్ ఓ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? -j బార్ మైనస్ k బార్. ఓ సి బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్. నెక్స్ట్ ఓ డి బార్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? -4i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. సో ఏకి బికి సికి 4 వెక్టార్స్ ఇచ్చాడు. 4కి పొజిషన్ వెక్టార్స్ ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఓడి బార్ తీసుకుంటూ వచ్చారు. ఈ 4 పాయింట్స్ కో ప్లానర్ అని చూపించాలి అంటే మనం కండిషన్ ఫస్ట్ ఏబి బార్ చేస్తున్నాం. ఏబి బార్ చేస్తున్నాం, ఓకేనా? ఏబి బార్ అంటే ఏంటి మనకి? ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత చూడరా? -j బార్ మైనస్ k బార్ మైనస్ 4i బార్ మైనస్ 5j బార్ మైనస్ 5k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఐ చూద్దాం. అంటే ఎంత అవుతుంది? -4i నెక్స్ట్ -6j మైనస్ 2k బార్. ఇదేంటి? ఏబి బార్, ఓకేనా? ఏబి బార్. సో నాకు ఇక్కడ ఏబి బార్ వాల్యూ వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏబి బార్ తర్వాత ఏసీ బార్ వాల్యూ చేద్దాం. ఏసీ బార్ వాల్యూ, ఓకేనా? ఏసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ చేద్దాం. ఓసీ బార్ 3i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 4k బార్ మైనస్ ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే -4i మైనస్ 5j మైనస్ k బార్. సో ఇక్కడ మనకు టోటల్గా ఏమొస్తుంది చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ 3i మైనస్ 4i అంటే -i బార్, 9j మైనస్ అంటే ప్లస్ 4j బార్ ప్లస్ 3k బార్. ఇదేంట్రా మనకి? ఏసీ బార్. సో ఏసీ బార్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకి? ఏడి బార్ కావాలి. ఏడి బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓడి బార్ అంటే -4i మైనస్ 4j ప్లస్ 4j ప్లస్ 4k మైనస్ 4i మైనస్ 5j మైనస్ k. ఇక్కడ చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు -8i బార్. నెక్స్ట్ మైనస్ ప్లస్ 4 ఉంది మైనస్ అంటే -j బార్ ప్లస్ 3k బార్. ఇదేంటమ్మా? ఏడి బార్. సో మనకి ఏబి బార్ వచ్చింది, ఏసీ బార్ వచ్చింది, ఏడి బార్ వచ్చింది. ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్. ఇక్కడ చూద్దాం, ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ కామా డి ఆర్ కో ప్లానర్ వెక్టార్స్ దట్ ఇంప్లైస్ బాక్స్ ఆఫ్ ఏబి బార్, బాక్స్ ఆఫ్ ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. బాక్స్ అంటే ఏంటి? బాక్స్ అంటే డిటర్మినెంటు. సో మనకి ఇక్కడ బాక్స్ ఆఫ్ ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ రాస్తాం. రాస్తున్నాను. బాక్స్ అంటే డిటర్మినెంట్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, డిటర్మినెంట్ అంటే ఎంత రాద్దాం? ఫస్ట్ దాంట్లో ఎంతందరా? -4 -6 -2 -4 -6 -2 నెక్స్ట్ -1 4 3 -1 4 3 నెక్స్ట్ ఏమని చూడరా? -8 -1 3 ఓకేనా? -1 3. దీనికి మనకి ఇక్కడ పక్కన ఐ బార్ కామా జే బార్ కామా కే బార్ కూడా రాయొచ్చు. కానీ ఐ బార్ కామా జే బార్ కామా కే బార్ అనేవి ఎప్పుడు ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్స్ కాబట్టి పర్టికులర్గా ఐజేకేల్లో ఇచ్చినప్పుడు రాయవలసిన అవసరం లేదు. కానీ ఏ బార్ బి బార్ సి బార్లో వచ్చినప్పుడు మాత్రం పక్కన ఏ బార్ బి బార్ సి బార్ అనేవి నాన్ కోప్లానర్ వెక్టార్స్, అంటే ప్లెయిన్లో ఉండే కదా మనం తీసుకునే కాబట్టి
ఖచ్చితంగా పక్కన ఏ బార్ బి బార్ సి బార్ అని తీసుకుంటూ రావాలి. ఇప్పుడు దీనికి డెట్ చేయాలి. దీనికి డెట్ చేయాలంటే దట్ ఈజ్ ఈక్వల్ -4 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 12 + 3. నెక్స్ట్ -6 ఇంటూ తీసేస్తున్నా -3 +24 -2 ఇంటూ 1 -32 దట్ ఈజ్ ఈక్వల్ 15 అంటే ఎంత అవుతుంది -60 + 6 ఇంటూ 21 -2 ఇంటూ 33 దట్ ఈజ్ ఈక్వల్ టు -60 ప్లస్ ఇది ఎంత అవుతుందో మనకి 126 -66. సో టోటల్గా ఎంత అవుతుందమ్మా దట్ ఈజ్ ఈక్వల్ -126 + 126 = 0. ఏబి బార్ ఏసి బార్ ఏడి బార్ బాక్స్ వాల్యూ 0 అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్ వెక్టార్స్. ప్రాసెస్ అర్థమైంది కదా. 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనం ఇక్కడ కోప్లానర్లో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, షో దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. కోప్లానర్ అంటే ఏంటి, 4 పాయింట్స్ ఒకే ప్లేన్ మీద ఉండాలి, అదే కదా. సో మనం కోప్లానర్ అంటే కండిషన్ ఏమాలి, ముందు పొజిషన్ వెక్టార్స్ ఏంటో రాద్దాం. ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి -a బార్ + 4b బార్ -3c బార్. OB బార్ ఈజ్ ఈక్వల్ టు 3a బార్ + 2b బార్ -5c బార్. OC బార్ ఈక్వల్ టు -3a బార్ + 8b బార్ -5c బార్. OD బార్ ఈక్వల్ టు -3a బార్ + 2b బార్ + c బార్. 4 వెక్టార్స్ ఇచ్చాడు మనకి. కోప్లానర్ అనగానే ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏబీ బార్ చూద్దాం. ఏబీ బార్ అంటే ఓబీ బార్ -OA బార్. ఓబీ బార్ -OA బార్ అంటే 3a + a అంటే ఎంత అవుతుందిరా 4a బార్. 2b బార్ -4b బార్ అంటే -2b బార్. -5c + c అంటే ఎంత అవుతుంది మనకి -2c బార్. అదేనా వచ్చేది చూడండి ఒకసారి. 3aలో నుంచి ఒకే రాస్తున్నా, -+ అవుతుంది. 2b -2b ఇది ఎంత అవుతుంది ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుందంటే -5c + 3c అంటే -2c బార్. నెక్స్ట్ ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు OC బార్ -OA బార్. OC బార్ -3a బార్ + 8b బార్ -c బార్ + AB బార్ + 4b బార్ -4b బార్ కదా, -a బార్ ప్లస్ అయింది -4b బార్ +3c బార్ కాస్త -3c బార్ కాస్త +3c బార్. ఓకే కదా. ఇప్పుడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -a అంటే ఎంత అవుతుంది -2a బార్ + 4b బార్ -2c బార్. నెక్స్ట్ AD బార్ ఏంటో చూద్దాం మనకి. OD బార్ -OA బార్. OD బార్ -OA బార్. OD అంటే ఏముందో చూడరా మనకి -3a బార్. నెక్స్ట్ +2b బార్ + c బార్. OA బార్ అంటే ఇదే కదా ఉంది మనకి +a బార్ -4b బార్ + 3c బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు -2a + a -3a అంటే ఎంత అవుతుంది -2a -2b + 4c బార్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేమో ఏసీ బార్, ఇదేమో ఏడి బార్, ఇది వచ్చేసరికి ఏబీ బార్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఏబీ బార్, నెక్స్ట్ ఏసీ బార్, నెక్స్ట్ వచ్చేసరికి ఏడి బార్. 3 వెక్టార్స్ వచ్చినాయి. అంటే ఏబీ బార్, ఏసీ బార్, ఏడి బార్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్ దట్ ఇంప్లైస్ బాక్స్ ఆఫ్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బాక్స్ ఆఫ్ ఏ బార్ + బి బార్ + సి బార్ అనేది ఏమవుతుంది మనకి 0. బాక్స్ అంటే ఏంటి, డిటర్మినెంట్. బాక్స్ అంటే డిటర్మినెంట్ కాబట్టి బాక్స్ రాద్దాం. బాక్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ అంటే డెట్ రాద్దాం. డెట్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఎంతరా 4 - 2 - 2
4 minus 2 minus 2 minus 2 4 minus 2 minus 2 minus 2 4 minus 2 minus 2 4 కామా ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఖచ్చితంగా రాయాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో మన ఫస్ట్ ప్రాబ్లంలో ఐ బార్ జే బార్ కే బార్ ఎందుకు రాయలేదు అంటే ఐ బార్ జే బార్ కే బార్ అనేవి ఏంటవి యూనిట్ వెక్టర్స్, కానీ ఇవేంటవి నాన్ కోప్లానర్ వెక్టర్స్, ప్లేన్ మీద ఉండేవి కాదు కాబట్టి తీసుకుంటూ వస్తాను. ముందు డెట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఎంత 4 ఇంటూ 4 ఉన్న రోని కాలం వదిలేసేయండి, 4 ఉన్న రోని కాలం వదిలేసేయాలి. డిటర్మినెంట్ చూడండి 16 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ కావాలి, మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి +2 ఇది ఉన్న రోని కాలం వదిలేస్తున్నా అంటే ఎంత అవుతుందిరా -8 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది 4 -2 ఇంటూ రోని కాలం వదిలేద్దాం ఎంత 2 ఇంటూ 2 4 +8 ఇంటూ ఏ బార్ బి బార్ సి బార్ ఖచ్చితంగా రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎంత అవుతుందిరా మనకి 12 ప్లస్ 2 ఇంటూ -12 2 ఇంటూ -12 మైనస్ 2 ఇంటూ 12 2 ఇంటూ 12 ఒకసారి చూద్దాం 4 ఇంటూ ఒకసారి చూడరా 4 ఇంటూ 12 అంటే ఎంత 48 మైనస్ 24 మైనస్ 24 అంటే 48 మైనస్ 48. కానీ పక్కన మనం ఏ బార్ బి బార్ సి బార్ అగైన్ ఏ బార్ బి బార్ సి బార్ అగైన్ ఏ బార్ బి బార్ సి బార్ రాయాలి. ఇది మొత్తం ఏమవుతుంది 0 అంటే టోటల్గా ఏమవుతుంది 0. సో మనకి ఇప్పుడు ఏంటి ఏ బి బార్ ఏ సి బార్ ఏ డి బార్ బాక్స్ 0 అయింది అంటే ఏం చెప్పొచ్చమ్మా దేర్ఫోర్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్ లేదా కోప్లానర్ వెక్టార్స్ 7 మార్క్స్కి 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇఫ్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ సేమ్ కోప్లానర్ అని కనపడిందంటే మనకి ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 3i బార్ నెక్స్ట్ -2j బార్ మైనస్ k బార్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్ ఇచ్చాడు. ఓ సి బార్ ఈక్వల్ టు -i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్. ఓ డి బార్ ఈజ్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ లాంబ్డా k బార్. సో ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్ ఓడి బార్ ఏ కామా బి కామా సి 4 పాయింట్స్కి పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్స్ రాశాను. మనం ఏం రాయాలి ఫస్ట్ కోప్లానర్ అంటే ఏబి బార్ చెక్ చేసుకోవాలి. ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్ మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. కింద రాస్తున్నాను ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది +2i మైనస్ 3i అంటే -i బార్. ఓకే -i బార్. నెక్స్ట్ 5j 3j ప్లస్ 2j అంటే ఎంత అవుతుంది 5j బార్. ఓకే నెక్స్ట్ వన్ -3k ప్లస్ k -5k అంటే ఎంత -3k బార్. సో టోటల్గా ఈ వాల్యూ మొత్తం ఏంటి మనకి ఏబి బార్. ఓకే నెక్స్ట్ ఏసి బార్ చెక్ చేద్దారా. ఏసి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓసి బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓసి బార్ అంటే -i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్ మైనస్ 3i బార్ మైనస్ 2j బార్ k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు -4i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్. ఇది ఏంటి ఏసి బార్. నెక్స్ట్ ఏడి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓడి బార్ మైనస్ ఓఏ బార్. ఓడి బార్ ఎంత ఉంది అక్కడ 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ లాంబ్డా k బార్ మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. ఓకే చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4i బార్ ఇక్కడ చూడరా 4i బార్ మైనస్ 3i బార్ అంటే ఎంతమ్మా i బార్ 5j ప్లస్ 2j అంటే ఎంత అవుతుంది 7j బార్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ k బార్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ k బార్. ఇది ఏడి బార్.
ఓకేనా, ఏబి బార్ వచ్చింది, ఏసీ బార్ వచ్చింది, ఏడి బార్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాయాలిరా, ఏ బార్ కామా బి బార్ కామా ఏ బార్ కామా ఏ కామా బి కామా సి ఆర్ కోప్లానర్. కోప్లానర్ అంటే మనం చేయాల్సింది ఏంట్రా, బాక్స్ ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్, ఈ మూడింటి యొక్క బాక్స్ ఏమవ్వాలి మనకి 0. బాక్స్ మీన్స్ డెట్. సో ఇక్కడ ఐ బార్ జే బార్ ఇక్కడ రాస్తున్నాను రా, ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్, ఏడి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం చూడరా, -1 5 -3 -1 5 -3 నెక్స్ట్ 4 -4 3 3 నెక్స్ట్ 1 7 లాంబ్డా ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రీవియస్ ప్రాబ్లంలో 0 అని మనం చూపించాం, అంటే ఇంతకుముందు కోప్లానర్ అని చూపించమన్నాడు కాబట్టి 0 అని చూపించాం. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకు, ఆల్రెడీ ఈ 4 వెక్టార్స్ కోప్లానర్ అవుతున్నాయి, అయితే డెట్ లాంబ్డా వాల్యూ అంటే కనుక్కోమన్నాడు. అవుతున్నాయి కనుక డెట్ 0 చేసేసాను ఆల్రెడీ. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1. ఓకేనా, నెక్స్ట్ -5 ఇంటూ తీసేస్తున్నా, -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 తీసేస్తే -3 -3 ఇంటూ తీసేస్తున్నాను -28 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేయండి, ఇది ఎంత అవుతుందిరా, -3 లాంబ్డా -3 -1 ఉంది కాబట్టి -3 లాంబ్డా -3. ఓకేనా, మైనస్ ఇది ఎంత అవుతుంది, -4 లాంబ్డా, ఇక్కడ ప్లస్ ఉంది అంతే కదా, మైనస్ అంటే ఎంత అవుతుంది, +20 లాంబ్డా, ఇది -4 అవుతుంది అంతే కదా, -4 అవుతుంది, ఇక్కడ 5 ఉంది అంటే ఎంత అవుతుంది 20. ఓకేనా, 20 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది మనకి 50 -3 ఇంటూ 28 3 ఇంటూ 20 60 3 ఇంటూ 60 84 84 +84 +9 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే చూద్దాం మొత్తం టోటల్గా ఎంత అవుతుంది, 20 లాంబ్డా -3 లాంబ్డా అంటే 17 లాంబ్డా ప్లస్ 146 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు 17 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146/17 146/17. వాడు అడిగింది మన లాంబ్డా వాల్యూనే కదా, సో జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఓకేనా, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, షో దట్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ అంటున్నాడు. లైన్ జాయినింగ్ పాయింట్స్ అంటే ఒకసారి చూద్దాం, ఇది ఒక లైన్ జాయిన్ అనుకుందాం. ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ బి బార్ ఉంది, ఇది లైన్ జాయినింగ్ పాయింట్స్. అండ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్, ఇంకో లైన్ జాయినింగ్ పాయింట్ ఉంది, ఇంటర్సెక్ట్ అట్ ద 4. ఈ రెండు లైన్ జాయినింగ్లు ఇక్కడ సి బార్, ఇక్కడ డి బార్ అనుకుంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు -4 సి బార్ అని చూపించాలి. అది మన కాన్సెప్ట్. అంటే ఏం చేయాలి, ఇప్పుడు రెండు లైన్లు కనుక్కొని ఆ రెండు లైన్లకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే అది రావాలి ఆర్ బార్. సో దానికోసం మనం చూద్దాం. ఫస్ట్ మనకేంటి, లైన్ జాయినింగ్ అంటే ఈ రెండు పాయింట్లు గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ రాద్దాం. ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 6a బార్ -4b బార్ ప్లస్ 4c బార్. నెక్స్ట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ చూద్దాం, -4c బార్. ఓకేనా, ఈ రెండు పాయింట్ల యొక్క లైన్ జాయినింగ్, ఈ రెండు పాయింట్లు కూడా పాస్ అయిన లైన్ జాయినింగ్ ఈక్వేషన్ అంటే ఎవరు రాయించిన మనం, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - t ఇంటూ ఏ బార్ ప్లస్ t ఇంటూ బి బార్ వేర్ t బిలాంగ్స్ టు ఆర్. ఆల్రెడీ మనకు తెలుసు ఇదేంటిది, లైన్ జాయినింగ్ అంటే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్. మనం 2 మార్క్స్లో చాలా ప్రాబ్లం చేసాం. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం మనం. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - t ఇంటూ ఏ బార్ అంటే 6a బార్ -4b బార్ ప్లస్ 4c బార్ ప్లస్ t ఇంటూ బి బార్ అంటే -4c బార్. ఓకే, -4c బార్. దీన్ని ఈక్వేషన్ 1 అని పక్కన పెట్టేస్తాను. ఓకేనా, నెక్స్ట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు, సి బార్ చూద్దారా, సి బార్ ఎంత ఉందో చూడన్నా, -a బార్ -2b బార్ -3c బార్. డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్ -5c బార్. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు కూడా పాస్ అయ్యే లైన్ జాయినింగ్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్, దీనికి 1 - s తీసుకుందాం. అంటే ఇందాక మనం
స్కేలార్ టీ తీసుకున్నాం, ఈ లైన్ చేయడానికి స్కేలార్ ఎస్ తీసుకుని వస్తాను. రెండు కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం అది తీసుకుంటాను అంతే. మైనస్ ఏ బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ ప్లస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్ వేర్ ఎస్ బిలాంగ్స్ టు ఆర్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకే రైట్. ఇప్పుడు లెక్క స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 ఈక్వేషన్లు డెరైవ్ చేశాను. ఈ 2 ఈక్వేషన్లు డెరైవ్ చేస్తే ఒక్కసారి చూడండి, ఇదొక ఈక్వేషన్, నెక్స్ట్ ఇదొక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్లో ఫస్ట్ ఏ బార్ కోఎఫిషియంట్ తీసుకుంటూ వస్తున్నాను రా. 2 ఈక్వేషన్లోనే బోత్ ఈక్వేషన్లో అంటే 1 and 2లో నుంచి ఏ బార్ తీస్తున్నాను. ఓకేనా, ఏ బార్ తీస్తున్నా. ఏ బార్ తీస్తే ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంతో చూడరా, 6 into 1 minus t. 6 into 1 minus t. ఓకే రైట్. 6 into 1 minus t ఈ పార్ట్లో అసలు ఏ బారే లేదు కదా, కాబట్టి లేదు, వదిలేస్తున్నా. ప్లస్ ఏం రాద్దాం, 0. దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్కి వచ్చేద్దాం మనం. ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు, -1 ఉన్నట్టు కదా. -1 ఇంటూ ఈ పార్ట్ అంటే ఎంత వచ్చింది, -1 into 1 minus s ప్లస్ ఈ పార్ట్లో ఏ బార్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 0 రాశాను. ఏముంది ఇక్కడ, ఏ బార్ కామన్ తీస్తే 1 into s ఎంత అవుతుంది, ఎస్. ఇప్పుడు చూద్దాం, మనకి ఇది మొత్తం మల్టిప్లై చేయండి. 6 minus 60 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ అంటే ఎంత అవుతుంది, 2s. సో ముందు ఈక్వేషన్ రాస్తున్నా, 2s ప్లస్ 60, దీన్ని కూడా ఇటు తీసుకొస్తే -7 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు బీ బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. బీ బార్ కోఎఫిషియంట్స్ ఎంత ఉందో చూడరా. ఇక్కడ దీంట్లో -4 ఇంటూ 1 minus t ప్లస్ బీ బార్ లేదు కాబట్టి 0. ఓకేనా, బీ బార్ 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉందో చూడరా సరే. ఈ ఈక్వేషన్లో మైనస్ బీ బార్ అంటే -2 ఇంటూ 1 minus s ప్లస్ 2 ఇంటూ ఎస్ బార్, 2 ఇంటూ ఎస్ మొత్తం రాయండి. ఇది -4 మైనస్ ప్లస్ 4t దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 2s ప్లస్ 2s. ఓకేనా, ప్లస్ 2s మొత్తం ఈక్వేషన్ ఏమవుతుందా, 4s మైనస్ 4t. ఇది తీసుకొస్తే -2 ఉంటుంది, +2 అవుతుంది అంతే కదా. -2 ప్లస్ 2 అంతేనా, +2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 4 అనుకోండమ్మా, ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 4 ఏమొస్తుందో చూద్దాం ఒకసారి మళ్ళీ. 4s అంటే ఇక్కడ ఏం రాద్దాం మనం, 2s ప్లస్ 60 -7 ఈక్వల్ టు 0. 4s మైనస్ 4t ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని సాల్వ్ చేయాలి. ఈ రెండింటికి YCXY చేయండి అమ్మ, YCXY. ఓకేనా, YCXY చేస్తే ఇక్కడ చూద్దాం మనకి YCXY అంటే ఎంత, 6 -7 2 6 -4 2 4 -4. YCXY చేస్తే t వాల్యూ ఏమో 1 వచ్చింది. 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయడం వచ్చు కదా, చాలా లెక్కలు చేసి ఉంటారు. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. t ఈక్వల్ టు 1, s ఈక్వల్ టు 1/2. సో రెండింటిని సాల్వ్ చేస్తే s వాల్యూ t వాల్యూ వచ్చింది. s వాల్యూ t వాల్యూ నువ్వు కావాలంటే t వాల్యూ తీసుకొచ్చి దీంట్లో రాయండి, లేదంటే s వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో రాయండి. మనం t వాల్యూ 1 ఉంది కాబట్టి ఈజీగా రాద్దాం. పుట్ t ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. r బార్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఏముందిరా, 1 minus t ఇంటూ 6a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 4c బార్ ప్లస్ t ఇంటూ మైనస్ 4c బార్. t ప్లేస్లో 1 రాయటం అంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 1. చూడండి ఇక్కడ 1 minus 1 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది మనకి 0 ప్లస్ t ప్లేస్లో 1 రాస్తే ఇంటూ -4c. సో టోటల్గా r ఈజ్ ఈక్వల్ టు -4c బార్. r ఈజ్ ఈక్వల్ టు -4c బార్. లెక్క చాలా ఈ YCXY కండిషన్ మీరు చేస్తారని వదిలేసాను, ఆల్రెడీ మీరు చేయగలరు ఇది. సో మనకి t వాల్యూ s వాల్యూ లేదు అనుకుంటే s వాల్యూ తీసుకొచ్చి సెకండ్లోనే రాయండి, సేమ్ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా,
క్లియర్ కదా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత పార్ట్ 2 ఏంటి మనకి 4 మార్క్స్లో పార్ట్ 1, 4 మార్క్స్లో పార్ట్ 2 చేస్తాను. థ్యాంక్ యూ.